హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మనీషాస్ గ్లిమ్స్ ఆఫ్ లైఫ్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మీకు నా వీడియోస్ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు, నేను ఒకటే గోల్డ్ చైన్ని మల్టీపర్పస్ చైన్గా ఎలా యూజ్ చేయొచ్చు అని పెట్టాను కదా. సో నాకు ఉన్న ఒక చిన్న థాట్తో నేను చేయించుకున్న చైన్ అండి ఇది. ఎన్ని రోజులు ఇలాగే ఇంత గోల్డ్ని వేస్ట్ చేయాలి అని చెప్పి అనిపించింది. వేస్ట్ అంటే ఇన్వెస్ట్మెంటే, కానీ ఇట్లా చేయించుకునే బదులు ఇట్లా ఒకటే బ్యాక్ చైన్ చేయించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి, సో ఈ చైన్ అనేది ఏంటంటే బ్యాక్ చైన్ గురించి అండి ఈ వీడియో. నాకు ఊరికే అనిపిస్తుంది, ఏదైనా నెక్లెస్ తీసుకున్నప్పుడల్లా ఒక 7-8 గ్రామ్స్ పెట్టి బ్యాక్ చైన్ తీసుకోవాల్సి వస్తుంది కదా, దాని బదులు ఒక చిన్న నెక్ పీస్ అయినా ఇయర్ రింగ్స్ అయినా వేరే ఏదైనా వస్తువు వస్తుంది కదా అని అనిపించేది అనమాట. సో ఇట్లా కాదు అని చెప్పి ఒక డిటాచబుల్ చైన్ చేయించుకుందాము అని చెప్పి ఒక చిన్న థాట్ వచ్చింది నాకు. సో ఇంకా థాట్ వచ్చిన తర్వాత మనం ఎందుకు ఊరుకుంటామండి. నాకు తెలిసిన ఒక షాప్ వాళ్ళని అడిగాను, ఇలా చేసిస్తారా అంటే వాళ్ళు కూడా కొంచెం డౌట్తోనే ఉండే అనమాట. ఫస్ట్ నేను ఇలా ఫిష్ హుక్ అంటారు, ఈ హుక్స్ ఉన్నాయి కదా వీటిని, సో ఈ ఫిష్ హుక్ ఫొటోస్ వాళ్ళకి పంపించి వీటిని బ్యాక్ చైన్కి యాడ్ చేయండి సరిపోతుంది అని అన్నాను. సో వాళ్ళు ఓకే అని చెప్పి ఒక 15-20 డేస్లో ఇచ్చారు నాకు. సో ఈ ముత్యాల నెక్లెస్ ఉంది కదా చిన్నది, దీనికి నేను బ్యాక్ చైన్ చేయించలేదు, ఆల్రెడీ ఉందని చెప్పి, సో దానికి పెట్టి చూపిస్తున్నాను మీకు. ఇలా దీనికి పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి నెక్స్ట్ ఇంకో ఏదైనా నెక్లెస్ వేసుకుంటున్నారంటే ఇలా ఈజీగా ఒక 10 సెకండ్స్ అండి, ఇలా పెట్టేసి ఇలా తీసేయచ్చు అనమాట. తీసేసి మళ్ళీ ఆ నెక్లెస్కి పెట్టి అది కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ఉంటుంది అండ్ ఫ్లెక్సిబుల్ ఉంటాయి. ఈ బ్యాక్ చైన్ డిజైన్ ఏమో వాళ్ళే సజెస్ట్ చేశారు నాకు, ఇలా మల్కలు పడదండి వేసుకుంటే నెక్ పైన బాగుంటుంది అని చెప్పి. సో నేను వాళ్ళ సజెషన్ ప్రకారమే వెళ్ళాను. వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉంటుంది కదా గోల్డ్ షాప్ వాళ్ళకి, అలాగనమాట. ఇక్కడ ఫిష్ హుక్ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది అనమాట. 2 టైప్స్లో నేను ఇది చూస్ చేసుకున్నాను. మీకు కావాలి అంటే ఇది స్క్రీన్ షాట్ తీసి జ్యువెలరీ షాప్లో, తెలిసిన జ్యువెలరీ షాప్లో చూపించి చేయించుకోండి, చాలా యూస్ఫుల్ ఉంటుందండి. నేను లెంత్ అయితే ఎక్కువ పెట్టించుకున్నానండి, ఎందుకంటే కొన్ని నెక్లెసెస్కి ఎక్కువ లెంత్ కావాల్సి వస్తుంది, కొన్నిటికి తక్కువ కావాల్సి వస్తుంది కదా, అలా అని చెప్పి. ఇంకా రింగ్స్ కూడా అన్నీ ఒకటే సైడ్ ఉండేలా పెట్టించుకున్నాను అనమాట. కొన్నిటికి బాగా షార్ట్ కావాల్సి వచ్చినప్పుడు 2 సైడ్స్ రింగ్స్ ఉంటే ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి ఒకటే సైడ్ పెట్టించాను అనమాట నేను. సో ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇది బ్లాక్ థ్రెడ్ కంటే అండి, నేను మోస్ట్లీ ఏ జ్యువెలరీ చేయించుకున్నా ఇప్పుడైతే మల్టీపర్పస్ యూజ్ అయ్యేలాగే చేయించుకుంటున్నాను. డిజైన్స్ కూడా అలానే కస్టమైజ్ చేయించుకుంటున్నాను, నెక్లెస్లైనా హారాలైనా. నాకు నా పెళ్ళప్పుడు తెలియకనే నార్మల్గా చేయించేసుకున్నాను, చాలా గోల్డ్ వేస్ట్ అయిపోయిందేమో అనిపించింది నాకు. అంటే ఇప్పుడు అంత గోల్డ్ పెట్టి చేపిస్తాం కదా, దాన్ని మల్టీపర్పస్ లాగా యూజ్ చేస్తే ఓకే, ఇంత గోల్డ్ పెట్టి చేయించుకున్నందుకు సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. అలా అండి, మీరు కూడా మోస్ట్లీ అలానే చూడండి డిజైన్స్ ఏది చేయించుకున్నా కూడా. సో ఈ కంటికి నేను ఈ లాకెట్ తీసుకున్నాను అనమాట. ఈ లాకెట్ బ్లాక్ బీడ్స్లో అయినా వేసుకోవచ్చు, అండ్ ఈ బ్లాక్ థ్రెడ్ కంటికి వేరే లాకెట్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. అలాగా ఈ బ్యాక్ చైన్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 6 గ్రామ్స్ అయిందండి నాకు. బాయ్ అండి అందరికీ, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.